భగవద్గీత 4వ అధ్యాయం దివ్యజ్ఞానం 1వ శ్లోకం శ్రీ భగవాన్ ఉవాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన హమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే అబ్రవీత్. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నశింపులేనట్టి ఈ యోగశాస్త్రమును నేను సూర్యదేవుడైన వివస్వానునికి బోధించాను. వివస్వానుడు దానిని మానవులకు పిత అయిన మనవుకు ఉపదేశించగా, మనవు తిరిగి దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించాడు. జై శ్రీకృష్ణ. 2వ శ్లోకం ఏవం పరంపరా ప్రాప్తమియం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. ఈ సర్వోత్కృష్టమైన శాస్త్రము ఈ విధంగా గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించబడింది. రాజర్షులు దానిని ఆ రకంగా అర్థం చేసుకున్నారు. కానీ కాలక్రమంలో పరంపర విచ్ఛిన్నమైనది. అందుకే ఈ యోగము నశించినట్లుగా కనిపిస్తున్నది. జై శ్రీకృష్ణ. 3వ శ్లోకం స ఏవాయం మయా తేధ్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. నీవు నా భక్తుడివి, అంతేకాక నా మిత్రుడివి. అందుకే ఈ యోగశాస్త్రం యొక్క దివ్య రహస్యమును అర్థం చేసుకోగలవని భగవంతునితో గల సంబంధం గురించిన ఈ పురాతన శాస్త్రం ఈరోజు నాచే నీకు చెప్పబడింది. జై శ్రీకృష్ణ. 4వ శ్లోకం అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతత్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీకంటే పూర్వుడు. మరి ఆదిలో నీవు ఈ శాస్త్రమును అతనికి బోధించావనే విషయమును నేనెట్లా అర్థం చేసుకోగలను అని అర్జునుడు పలికెను. జై శ్రీకృష్ణ. 5వ శ్లోకం శ్రీ భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీనాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పరంతప, నీకు నాకు ఇద్దరికీ అనేక జన్మలు గడిచాయి. అవన్నీ నాకు గుర్తున్నాయి, కానీ నీకు గుర్తులేవు అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. జై శ్రీకృష్ణ. 6వ శ్లోకం అజో అపి సన్న వ్యయాత్మా భూతానామీశ్వరో అపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా. నేను పుట్టుక లేని వాడనైనా, నా దివ్యదేహం ఏనాడో నశింపనిదైనా, నేను సకల జీవులకు ప్రభువునైనా, అది నా ఆది రూపంలో, నా దివ్య రూపంలో నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. జై శ్రీకృష్ణ. 7వ శ్లోకం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మం క్షీణిస్తుందో, అధర్మం చాలా విస్తృతంగా పెరుగుతుందో ఆ సమయంలో నేను అవతరిస్తాను. జై శ్రీకృష్ణ. 8వ శ్లోకం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను ఉద్ధరించడానికి, దుర్మార్గులను నశింపజేయడానికి, అలాగే ధర్మమును నెలకొల్పడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపెను. జై శ్రీకృష్ణ. 9వ శ్లోకం జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః తత్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్య స్వభావమును తెలుసుకున్నవాడు శరీరమును విడిచిన తర్వాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింపక నా నిత్యధామమును పొందుతాడు. జై శ్రీకృష్ణ. 10వ శ్లోకం వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతాః. ఆసక్తి, భయము, క్రోధము నుండి ముక్తులై నాయందే సంపూర్ణంగా మగ్నులై నాకు శరణుజొచ్చి పూర్వం ఎంతోమంది నన్ను గురించిన జ్ఞానంతో పవిత్రులయ్యారు. ఆ విధంగా వారందరూ నా పట్ల దివ్యమైన ప్రేమను పొందారు. జై శ్రీకృష్ణ.